వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలు కూడా అత్యంత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని హూస్టన్లో వైఎస్ జగన్ బర్త్డే వేడుకలను ప్రవాసులు గ్రాండ్గా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ హూస్టన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రవాసులు భారీగా తరలివచ్చి జననేత జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జై జగన్, హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న, జై జగన్. ప్రజానాయకుడు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అమెరికాలోని హ్యూస్టన్ లో అత్యంత ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ హ్యూస్టన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు జగనన్న అభిమానులు, ప్రవాసులు భారీగా తరలివచ్చి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరుమూరి సునీల్, ఆలూరి సాంబశివారెడ్డి జూమ్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. జగనన్న పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభిమానులతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలు కూడా అత్యంత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారని నాయకులు వెల్లడించారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ప్రియతమ నేత జగనన్నదే అన్నారు. మళ్లీ జగనన్న ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు, తెలుగు ఎన్ఆర్ఐలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ వేడుకల్లో పుల్లారెడ్డి, గిరి, సురేష్, వేణు, అశోక్ రెడ్డి, నర్సిరెడ్డి పలువురు పాల్గొన్నారు. జగనన్నకి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని అభిమానులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జై జగన్, జై జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇక్కడ మేము హూస్టన్ వైఎస్ఆర్సీపీ కమిటీ అండ్ మెంబర్స్ ఇక్కడ మీట్ అయ్యి జగన్ గారి బర్త్డే జరుపుకుంటున్నాము. ఆయన జననేత, జగన్ అన్న, నాకంటే చాలా చిన్న ఆయన, కానీ అన్న అనేది ఎవరికైనా మనం హెల్ప్ చేస్తే మనం అన్న అంటాం, సహాయం. దట్స్ వై వి కాల్డ్ ఎవ్రీ వన్, ఈవెన్ 70 years పీపుల్ ఆల్సో దే కాల్డ్ అన్న. సో జగన్ గారు చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఈవెన్ విద్యలో, లేకపోతే వైద్యాలో, తర్వాత ఎన్నో స్కూల్స్ డెవలప్ చేశారు. తర్వాత మెడికల్ కాలేజీల్లో చాలా డెవలప్మెంట్ తీసుకొచ్చారు. ఎన్నో రెవల్యూషన్స్. కోవిడ్ టైంలో ఎంతో కష్టపడ్డారు. 2 years ఆయన ఒక కమ్యూనిటీ, ఒక క్యాస్ట్, ఒక రిలీజియన్ ఏమి చూడకుండా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశారు. ఈరోజు మీకు తెలుసు సిచ్యువేషన్ ఎలా ఉందో. సో జగన్ గారిని గెలిపించుకోలేనందుకు పేదలే ఈరోజు బాధపడుతున్నట్టుగా ఇప్పుడు ఉంది. దాన్ని మన వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ అంత ఈజీగా సక్సెస్ కాదు. వీళ్ళు బూటకు మాటలతో మీడియాను అడ్డపెట్టుకొని వీళ్ళు చేసే రాజకీయాలు డిఫరెంట్. జగన్ గారికి అవన్నీ తెలియదు. ఆయనకు తెలిసింది ఒకటే, ప్రజలకు మేలు చేయడమే. జగన్ గారు ఎల్లకాలము కలకాలము ఉండాలని కోరుకుంటూ, ఈ పేదలకు మంచి చేయాలని కోరుకుంటూ హూస్టన్ వైఎస్ఆర్సీపీ తరఫున శుభాకాంక్షలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు హ్యూస్టన్ మహానగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు, అలాగే కార్యకర్తలు, అలాగే అనేక మంది ఈ ఈవెంట్లో పాలు పంచుకోవడం కోసం రావడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు మనకు రాజశేఖర్ రెడ్డి గారి ముద్దుబిడ్డగా, అలాగే పేదల పక్షపాతి. సో రాజశేఖర్ రెడ్డి గారు అయితేనేముంది, జగన్మోహన్ రెడ్డి గారు అంతకి 4 అడుగులు ముందుకేసి విద్య, వైద్యం, ఆరోగ్యం, అలాగే పిల్లల చదువు, దీంతోనే మన రాష్ట్రం బాగుపడుతుంది అని ఆ ఒక ఉద్దేశంతో ఆలోచించి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళ సిద్ధాంతంతో ముందుకెళ్తూ పేదలకి అనేక రకాలైనటువంటి స్కీమ్స్, వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతూ గడిచిన 5 సంవత్సరాల కాలంలో అనేక రకాలుగా మంచి చేశాము. కానీ ఈ అబద్ధాలు, మోసాలకి ఎక్కువ ఆశ చూపించడంతో ప్రజలను మోసం చేసి గడిచిన 18 నెలల కాలంలో వాళ్ళు ఏ విధంగా ప్రజల్లో అబాస్పాలు అవుతున్నారు, ఏమి చేయలేక, చెప్పింది చేయలేక, అలాగే ప్రజల నుంచి వస్తున్నది వాళ్ళ నోటి నుంచి వాళ్ళే చెప్తున్నారు. ప్రజలు నమ్మట్లేదు అని చెప్పి వాళ్ళు ఏ విధంగా బుకాయిస్తా అన్నారు చెప్పింది చేయలేక. ఇవన్నీ చూస్తుంటేనే ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలా, పిల్లలైతే జగన్ మామయ్య కావాలంటున్నారు, అలాగే అవ్వాతాతలైతే నా మనవడు మళ్ళీ రావాలంటున్నారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ, అన్ని రాష్ట్రాల్లో, ఇక్కడ ప్రతి సిటీలో కూడా చేసుకోవడం అనేది చాలా సంతోషం. నేను ఈ ఈవెంట్లో ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు జగన్ గారి బర్త్డే సందర్భంగా హ్యూస్టన్లోని అభిమానులందరూ కలవటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి పుల్లారెడ్డి గారు కానీ, అశోక్ గారు, సురేష్, నర్సిరెడ్డి, వేణు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. 2 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిపాలన కానీ, అంతకుముందు జగన్ గారి పరిపాలన కానీ మనం కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్సెస్ ఈజీగా తెలుస్తున్నాయి. కానీ
మీడియా వలన మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అబద్ధాలు చెప్పి చెప్పి జనాల్ని మోసం చేసి ఈ గవర్నమెంట్ నెట్టుకొస్తా ఉంది. జగన్ గారు చేసిన అప్పుల కంటే ఆల్మోస్ట్ అదే 2 ఏళ్లలో ఆయన 5 ఏళ్లలో చేసిన అప్పులు వీళ్ళు 2 ఏళ్లలోనే చేసేసి అది ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. మనం 5 ఏళ్లలో సంక్షేమ పథకాలు కనీసం చెప్పగలం. విలేజెస్, గ్రామాల్లో ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత నిజంగా అసలు గ్రామానికి వెళ్తే పనులు ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి అనేది మనం చూడగలిగాం. కానీ ఈ 2 ఏళ్లలో అదే అప్పులతో చేసిందేమీ లేదు. కానీ మనం వాళ్ళు అసలు అబద్ధాలు చెప్పి చెప్పి జనాల్ని ఎట్లా మోసం చేస్తున్నారని చూస్తానే ఉన్నాం. సింపుల్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజెస్ అది ప్రతి డిస్టిక్ లో ఒకటి పెట్టి ఆ ఒక మెడికల్ కాలేజ్ వలన ఎంత ఉపయోగం అనేది అదొక విజన్. ఆ విజన్ ని వీళ్ళు దాన్ని కూడా భ్రష్టు పట్టించి ఈ పరిపాలనలో దాన్ని ఎంత ఇది చేయాలో అంత ఇదిగా చేస్తున్నారు. అలాగే వైజాగ్ లో ఋషికొండ ప్యాలెస్ ని అదొక జగన్ గారు ఏదో సొంతంగా కట్టుకుంటున్నారు అని చెప్పి ప్రచారం చేసి జనాల్లోకి పంపించి దాన్ని అది ఒక నెగిటివ్ గా ఎలక్షన్కి ఉపయోగించుకున్నారు తప్పితే ఈ రోజు అదే ప్యాలెస్ ఎవరు వచ్చినా ఆంధ్రాకి వస్తే అదొక మాణిక్యం, అదొక తలమానికం, ఉండటానికి ఒక బెస్ట్ ప్లేస్. అలాంటి దాన్ని వీళ్ళు వేరే ఏదేదో చెప్పి నెగిటివ్స్ చెప్పేసి చాలా దారుణంగా వాటిని నెగిటివ్. అలాగే పోర్ట్లు ఆ రోజు అభివృద్ధి మనం చెప్పుకోలేకపోయాం, కానీ ఈ రోజు వాటినే మళ్ళీ వీళ్ళు ఓపెన్ చేసి వీళ్ళు చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇవన్నీ చూస్తే జగన్ యాక్చువల్ విజనరీ ఎవరు అంటే జగన్ గారు ఒక విజనరీ. కానీ మనం అది మీడియా అనేది ఒక అబద్ధాలు చెప్పటం అనేది దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఐ థింక్ మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఫ్యూచర్లో మనం నా దీంట్లో లాస్ట్ 1 yearలో ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు చేంజ్ అగైన్. వాళ్ళు మొత్తం మళ్ళా మనం ఇప్పుడు చాలా నెగిటివ్ ఉంది ప్రజల్లో, కానీ లాస్ట్ 1 yearలో మారుస్తారని నా అభిప్రాయం. దానికి ముందే మనం మేల్కొని వీటన్నిటిని కూడా తిప్పి కొట్టగలిగే సామర్థ్యం మనకు ఉండి మనం చేయగలం. ప్రతి ఒక్కరూ కూడా దాన్ని చేయగలగాలి. థ్యాంక్స్ అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ సిద్ధాంతంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ దాన్ని వెనక్కి తీసుకువెళ్తా ఉంది. మనం రీసెంట్గా ఇండిగో ఇష్యూ చూసాం. ఇప్పుడు ఆ ఇండిగో ఇష్యూ ఏమి నష్టపోతున్నామో మనం చూస్తున్నాం. దీని నుంచైనా కానీ ఈ టీడీపీ గవర్నమెంట్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇప్పటికైనా రియలైజ్ అయ్యి కనీసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కానీ ఈ మెడికల్ కాలేజెస్ కానీ ఇప్పటికీ ఆ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి తీసుకొస్తే 6 మెడికల్ కాలేజీలు అయిపోయాయని చెప్పి వాళ్ళ మినిస్టర్సే మాట్లాడుతున్నారు. దానిను మిగతా కాలేజీలను వాళ్ళు కంప్లీట్ చేసి వాళ్ళ ఆ టీడీపీ కలర్స్ వేసుకోవచ్చు. అలా కాకుండా ఏదో రైతు భరోసా కేంద్రాలకి వెళ్ళి ఆ ఎల్లో కలర్స్ వేయడం కంటే, జగన్ కట్టిన బిల్డింగ్లకి వేయడం కంటే వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ బిల్డింగ్లకి ఇప్పుడు మెడికల్ కాలేజీలు కట్టి వాళ్ళు ఓకే భువనేశ్వరి, లోకేశ్వరి ఇలా పేర్లు పెట్టేసుకోమని చెప్పండి. అలా కాకుండా జగన్ కట్టిన బిల్డింగ్లు రైతు భరోసా కేంద్రాలు మార్చడం ఇలా ఇది చేయకోకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు మేల్కోవాలి. కంపల్సరీ మళ్ళీ జగన్ అన్నని మళ్ళీ మనం తెచ్చుకోవాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటాం. వైఎస్ జగన్ అంటే చాలా అభిమానం ఉంది. ఎక్కువ మంది వైఎస్ జగన్ ఇక్కడ అభిమానిస్తారు. జగన్ చేసిన అభివృద్ధి పనులు ఈయన 2 సంవత్సరాల్లో కూడా ఏం చేయలేకపోయాడు. జగన్ చాలా అభివృద్ధి పనులు చేసి గొప్ప మనిషి అనిపించుకున్నాడు. పేదవారికి చాలా కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కుదిర్చాడు. చిన్నపిల్లలకు కావాల్సిన డ్రెస్సులు అవన్నీ కూడా ఆయన ఫ్రీగా ఇచ్చేసాడు. అయినా కూడా జనం ఓట్లేక ఆయన పాపం ఓడించారు. అయినా కూడా ఇంకా ముందు ఆయన గొప్పతనం గురించి తెలుసుకొని ఆయనకు కావాల్సిన హెల్ప్ చేస్తారు. ఎప్పుడైనా సరే సహాయం చేసిన ఎప్పుడు మర్చిపోరు. ఇప్పుడు అందరికీ ఆయన చేసిన సహాయం అంతా తెలుస్తుంది. అందువల్ల జగన్ గారు ఇంకా ముందు బాగా అభివృద్ధి చెందాలని, నెక్స్ట్ జగన్ గారు సీఎంగా రావాలని కోరుకుంటూ. మేము ఇండియా నుంచి వచ్చాము, నంద్యాల మాది. ఇక్కడ జరిగే జగన్ జన్మదిన సందర్భంగా హ్యూస్టన్లో బాగా అందరూ కలిసి బాగా చేశారు. కానీ నెక్స్ట్ మేము కూడా మా ఎమ్మెల్యేని మళ్ళీ గెలిపించుకుంటాం ఖచ్చితంగా. జై జగన్, హ్యాపీ బర్త్డే జగన్ అన్న, హ్యాపీ బర్త్డే జగన్ అన్న, జై జగన్.